నాకు వ్యవసాయం నేర్పుతావా? ఇందాకే చెప్పాను కదా బాబు, ఒక్కసారి ఈ మట్టిలో కాలు పెడితే ఆ భూదేవి తల్లే లాగేసుకుంటది. వర్షం ఒకప్పుడు రైతు జీవితంలో ఆనందం, ఈ రోజు అదే వర్షం కొంతమందికి వరం, మరికొంతమందికి శాపం. దేశమంతా వర్షాలు కురుస్తున్నాయి, న్యూస్ ఛానల్ చెప్తున్నాయి భారీ వర్షాలు, వరదలు, రెడ్ అలర్ట్. కానీ ఆ వార్తల వెనక ఎవరు చూడని ఒక మనిషి ఉన్నాడు, అతనే రైతు. మనం వర్షాన్ని చూస్తాం, ఫోటోలు తీస్తాం, టీ తాగుతూ ఆనందిస్తాం. కానీ ఒక రైతు మాత్రం ఆకాశాన్ని చూస్తూ ఒకే ప్రశ్న అడుగుతాడు: ఈ వర్షం నా పంటను బతికిస్తుందా లేక పాతి పెడుతుందా? హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్సీ క్రియేషన్స్. చరిత్రలో దాగిపోయిన నిజాలు, మనుషుల జీవితాల వెనుకున్న కథలు, సమాజం మర్చిపోతున్న భావోద్వేగాలను మీ ముందుకు తీసుకురావడమే మా లక్ష్యం. ఈ రోజు దేశమంతా వర్షాలు కురుస్తున్నాయి, కానీ కొన్ని ప్రాంతాల్లో వరదలు, మరికొన్ని ప్రాంతాల్లో ఇంకా వర్షం కోసం ఎదురుచూపులు. ప్రకృతి మారుతుంది, దీంతో పాటు ఒక రైతు జీవితం కూడా మారిపోతుంది. ప్రతి సంవత్సరం జూన్ వచ్చినప్పటి నుంచే ఒక రైతు జీవితం ఆకాశాన్ని చూసే జీవితంగా మారిపోతుంది. ప్రతి ఉదయం ఆకాశం వైపు ఒక చూపు, ప్రతి సాయంత్రం ఈ రోజైనా వర్షం పడుతుందనే ఆశ. ఎందుకంటే అతని చేతిలో ఉన్న విత్తనం ఒక వర్షం పడితేనే జీవితం అవుతుంది, లేకపోతే అది ఒక అప్పుగా మిగిలిపోతుంది. బ్యాంక్ అప్పు, ఎరువుల అప్పు, విత్తనాల అప్పు, ఇన్ని భుజాల మీద వేసుకొని ఒక వర్షం కోసం ఒక రైతు ఎదురు చూస్తాడు. ఈసారి కూడా రైతు అదే ఆశతో ఉన్నాడు. కానీ ప్రకృతి తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఎక్కడో ఒక రోజులో ఒక నెలలో పడాల్సిన వర్షం పడింది, మరో చోట ఒక నెలైనా ఒక చినుకు పడటం లేదు. దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు, కొన్ని ప్రాంతాల్లో వర్షాభావం. ఇదే ఈ రోజు భారతదేశంలో ఎదుర్కొంటున్న వాస్తవం. రైతు ఇప్పుడు వర్షం కోసం కాదు, సరైన సమయంలో సరైన మోతాదులో వర్షం కోసం ప్రార్థిస్తున్నాడు. మీరు ఎప్పుడైనా నేలలో మునిగిపోయిన పొలాన్ని చూసారా? కేవలం ఒక పంట కాదు, ఒక కుటుంబం ఆశ, ఒక తండ్రి కళ, ఒక పిల్లవాడి చదువు, ఒక అమ్మాయి పెళ్లి, ఒక వృద్ధ తల్లి మందులు అన్ని నీళ్ళలోనే కొట్టుకుపోతాయి. వర్షం ఆగిపోతుంది, వరద తగ్గిపోతుంది, న్యూస్ కూడా మరో విషయానికి వెళ్ళిపోతుంది. కానీ రైతు జీవితం మాత్రం అక్కడి నుంచి మళ్ళీ మొదలవుతుంది. మనం వర్షం పడితే ఫోటోలు తీసుకుంటాం, కాఫీ తాగుతూ ఎంత బాగుంది అంటాం. కానీ అదే సమయంలో ఒక రైతు పొలంలో నిలబడి నా పంట బతుకుతుందా అని దేవుణ్ణి అడుగుతున్నాడు. అందుకే మన ప్లేట్లోకి వచ్చిన ప్రతి అన్నం మెతుకు వెనుక ఒక రైతు చెమటతో పాటు అతని భయం, అతని ఆశ, అతని జీవితాన్ని కూడా మోసుకొస్తుంది. ప్రకృతిని మనం ఆపలేము, కానీ ప్రకృతితో పోరాడుతున్న మనిషిని గౌరవించగలం. దేశానికి అన్నం పెడుతున్న రైతు మన గౌరవానికి అర్హుడు. ఈసారి వర్షం పడితే కిటికీ బయటకు వర్షాన్ని మాత్రమే చూడకండి, ఆ వర్షంలో తన జీవితాన్ని వెతుకుతున్న రైతును కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. ఈ కథ మీ హృదయాన్ని తాకితే ఒక షేర్ చేయండి, ఎందుకంటే రైతు గొంతు మన ద్వారా ఇంకొంతమందికి చేరాలి. దిస్ ఈస్ ఎన్సీ క్రియేషన్స్. మళ్ళీ మరొక నిజమైన కథతో మీ ముందుకు త్వరలో వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. రాజకీయ నాయకుడు కొడుకు రాజకీయ నాయకుడు అవుతున్నాడు, డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతున్నాడు. రైతు కొడుకు రైతు ఎందుకు కావట్లేదు? ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదు, రైతు ఏడ్చిన రాజ్యం బాగుండదు. భూమిని నమ్ముకున్న వాడు ఎప్పుడు చెడిపోలేదు అని చెప్తారు. భూమిని నమ్ముకున్న వాడి కంటే భూమిని నమ్ముకున్న వాడే ఎక్కువ సంతోషంగా ఉన్నట్టు కనబడతా ఉంది. ఏం చేద్దాం అనుకుంటున్నాం? వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నాం. చలనం మరి కాదా సంచలనం, చినుకల్లే మొదలై ఉప్పెన కాదా ఈ కథనం. నీలో ఈ జడికి చలనేగే అలజడికి, గెలుపల్లే మొదలై చరితగా మారే నీ పయనం. నీ ఆశయమే తమ ఆశ అని, తమ కోసమని తెలిసా నువ్వు లక్ష్యమని, తమ రక్షవని నినదించేరా.